హలో గాయ్స్, నమస్తే అందరికీ. ఈ వీడియో దేని గురించి అంటే మీ ఇంట్లో మీ పిల్లల గురించి అనమాట. మీ పిల్లలు హెల్తీ ఫుడ్ తింటలేరా, చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అంటున్నారా? నేను చెప్పే ఫుడ్ అయితే పెట్టండి, మంచిగా తింటారు, కడుపు నిండా తింటారు, హెల్తీ అండ్ ఈజీ అనమాట. ఇది ఏంటంటే క్యారెట్స్ అనమాట. క్యారెట్స్ ఉంటాయి కదా, క్యారెట్స్ చపాతి నేను చేయబోతున్న రెసిపీ అనమాట. క్యారెట్స్ తీసుకొని దాని పొట్టు తీసేసి వాష్ చేసిన తర్వాత దీన్ని తురుమాలి, బాగా తురిమి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి పంటికి ఏదైనా తగిలింది అనుకో తినరు. ఇది తురిమిన తర్వాత చపాతీలో కలిపితే అసలు కలిపినట్టే ఉండదు, నోట్లో కరిగిపోతుంది అనమాట. ఇది మొత్తం గీకిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఏం చేయాలో. అప్పటి వరకు చూస్తూ ఉండండి. ఇలా ఫాస్ట్ తురుముతూనే ఉండాలి. ఇది పెద్దది కాదు, చిన్నదైతే ఇంకా ఈజీ అయిపోయి చిన్న ఉంటుంది కాబట్టి అసలు అలా కలిపినట్టే ఉండదు, పిండిలో అసలు తింటున్నట్టే ఉండదు పిల్లలకైతే. క్యారెట్ తినని పిల్లలకి, ఎస్పెషల్లీ మా గగన్ లాంటి పిల్లలకైతే. ఎందుకంటే గగన్ అసలు క్యారెటే తినడు, అసలు చపాతీలో కూడా ఎప్పుడో ఒకసారి తింటాడు. కాకపోతే నా ట్రైనింగ్ అయితే నేను చేస్తున్నా, ఇట్లన్నా హెల్దీ ఫుడ్ పెట్టాలని. వాడికి ఎప్పుడు చాక్లెట్స్ అంటేనే ఇష్టం, ఎప్పుడు బిస్కెట్స్ చాక్లెట్స్ అనే తిరుగుతున్నాయి. ఎంత హెల్తీ ఫుడ్ తినాలని నేను ట్రై చేసినా వాడు తినడు. వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నమ్మ ఎప్పుడు బయటకు తీసుకోవతో తినిపిస్తుంది. గీకిన తర్వాత అయితే తురుము అయితే ఇట్లా అవుతుంది సన్నగా. ఇప్పుడు అయితే ఇది పక్కకు పెట్టేసుకొని నేను ఆల్రెడీ పిండి జల్లెడ పెట్టుకున్నా. ఇది పొడి పిండి, ఇది వచ్చేసి జల్లెడ పెట్టుకున్నా. ఇంత అవసరం లేదు మనకు, అంత క్యారెట్కి కొంచెం తీసేది. ఇంత ఎందుకంటే వాడికి ఒక్కడికే కాబట్టి ఇంత కూడా సరిపోదు, ఇది కూడా ఎక్కువ అయిపోతుంది. కాకపోతే క్యారెట్ ఓకేలే, కొంచెం తీసేస్తే ఎంతకైనా మంచిది. ఇంత సరిపోతుంది. ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుందాం, కొంచెం చిటికెడంతా. ఇంత సరిపోతుంది సాల్ట్. ఎక్కువ సాల్ట్ కూడా పెట్టొద్దు పిల్లలకి. సో ఇదంతా మనం ఇలా వేసేసుకుందాం. టోటల్గా ఇది ఇందులో వేసేసుకుంటే అంత ఓకే. ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకుంటే అసలు వాటర్ ఎక్కువ పట్టవు, ఎందుకంటే క్యారెట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు. చూసుకోవాలి ఫస్ట్, మళ్ళీ పొడి పచ్చిగా అయిపోయింది అనుకో మెత్తగా అయిపోతుంది. వాటర్ అయితే ఎక్కువ ఫస్ట్ ఇట్లా కలపాలి. క్యారెట్ వేసిన తర్వాత కలిపిన తర్వాత వాటర్ పడుతుందో లేదో చూసుకోండి. ఇగో చూడండి, మరీ పల్చగా కావద్దు, గట్టిగా కూడా కావద్దు, మెత్తగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఎక్కువ నమ్మలేరు కాబట్టి సాఫ్ట్గా. కాకపోతే కొంచెం వాటర్ పడుతుంది, యాడ్ చేసుకుందాం. నేనైతే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే హాట్ వాటర్ యాడ్ చేస్తే కొంచెం సాఫ్ట్గా వస్తాయి. పిండి ఎంత మెత్తగా పిసుకుంటే అంత మంచిగా సాఫ్ట్గా వస్తాయి. చూసారుగా నేను ఎంత వాటర్ పోసినానో, కొంచెమే పోసిన అంతే. దీంట్లో క్యారెట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇది పిసికిన తర్వాత కొంచెం లాస్ట్లో కొంచెం ఆయిల్ వేస్తే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం డైరెక్ట్ చపాతీ చేసుకోవడమే. కలపడం అయితే అయిపోయింది, ఇట్లా రౌండ్గా అయితే వచ్చింది. దీన్ని మనం ఒక 10 minutes వదిలేయాలి. 10 minutes వదిలేస్తే ఏంటంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది పిండి. ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కొంచెం చిన్న సైజ్, ఇంత చిన్న సైజ్ తీసుకొని ఇది పక్కన పెడదాం. ఇందులో డిప్ చేసుకొని కొంచెం పిండి
ఇలా రౌండ్గా మనం నార్మల్ చపాతీస్ ఎట్లా చేసుకుంటామో అట్లనే సేమ్. ఈజీ అండి, చాలా ఈజీ. సాఫ్ట్గా ఉంటాయి, ఈజీ, హెల్దీ, సాఫ్ట్గా. అసలు నమలాల్సిన అవసరం కూడా లేదు. మనం అంటే నములుతాం, అంటే చపాతీస్ అంటే కొంచెం నమలాలి కాబట్టి నములుతాం. కానీ చిన్నపిల్లలకి అలాంటివి ఏం తెలియదు కాబట్టి మింగుతారు, కాన్స్టిపేషన్ వస్తుంది. సో అట్లా అని ఇట్లా సాఫ్ట్గా క్యారెట్ చపాతీ కానీ, బీట్రూట్ చపాతీ, పాలకూర చపాతీ, ఇలాంటి చపాతీస్ ఇలాంటివి చేసినాం అనుకో వాళ్ళకి హెల్దీ, ఇంకా మనకి ఈజీ. బయట ఫుడ్ కూడా అంటే ఇవి తిన్నారనుకో ఇంకా బయట అడగరు ఫుడ్. ఇవి పెడితే వాళ్ళకి ఇవే అలవాటు అవుతుంది. సో ఇంత సింపుల్ అయిపోయింది, చూస్తారు కదా మీరు ఎంత సింపుల్. కాకపోతే క్యారెట్ గీకేది ఒక్కటే కొంచెం పేషెన్స్తో గీకాలి అంతే. అది కూడా ఏం ఎక్కువ పని ఏం కాదు, కొంచెం అయిపోయినట్టు. ఇది కొంచెం ఇది లావే చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో క్యారెట్ ఉంటుంది కాబట్టి విచ్చుకోపోకుండా ఉంటుంది. సో ఇట్లా నా షేప్ అవుట్ అయిపోయింది. నార్మల్ చపాతీస్ అయితే మంచి షేప్గా చేస్తా, కాకపోతే ఇది ఏదో షేప్ అయిపోయింది, రౌండ్ షేప్ కాకుండా. ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి. మీకు రౌండ్గా వస్తే పర్ఫెక్ట్ వస్తే చేసేసుకోండి అంతే. ఇంత చపాతీ అయిపోయింది. ఇప్పుడు కాల్వడమే. ప్యాన్ అయితే పెట్టిన, ఇది కొంచెం వేడెక్కాలి, అంటే హై ఫ్లేమ్లోనే కాల్చాలన్నమాట. అది వేడైన తర్వాత ఈ చపాతీ అంటే మన ఇష్టం, మీ ఇష్టం, మీ దగ్గర ఏది వీలైతే అది. హనీ అంటున్నా, ఆయిల్ ఉంటే ఆయిల్, బటర్ ఉంటే బటర్, నెయ్యి ఉంటే నెయ్యి, దేంతోనే కాల్చుకోండి. నేనైతే నార్మల్గా అయితే ఆయిల్తోనే కాల్చుతాను ఎప్పుడు. వాడు ఎందుకంటే నెయ్యి తినడు, సో అట్లా అని ఆయిల్తోనే కాల్చుతాను. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇది కొంచెం వేడెక్కితే అయిపోతుంది. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ పెట్టండి, నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. హెల్తీ రెసిపీస్, ఇంకా ఈజీ రెసిపీస్, పిల్లల కోసం పెద్దల కోసం అయినా సరే. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఇంకా నాకు తెలియదు ఏదైనా మిస్టేక్ ఉంటే. వెయిట్, ఇది ఇంకా కొంచెం వేడెక్కాలి. పెనం అయితే వేడైంది. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన. మేమైతే ఆయిల్ ఎక్కువనే తింటాం కాబట్టి మేము ఆయిల్ ఎక్కువనే వేసుకుంటాం. కొంతమంది ఇష్టం, ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ చాయిస్. బయట నీవు తెచ్చే చాక్లెట్స్ దానికన్నా, ఆ కుర్కురేల దానికన్నా మనం ఇంట్లో చేసుకున్న ఆయిల్ ఏం కాదు పెద్ద ఎక్కువ. అంటే నేను ఏమన్నా బాగున్నాడు పోస్తున్నానా, కొంచెమే వస్తుంది, అంటే 1 స్పూన్ వస్తుంది. తినొచ్చు, ఏం కాదు. ఆయిల్ తింటే ఏమవుతుంది, విటమిన్ డి వస్తుంది, ఏం కాదు. అసలు నేను దేంట్లో పెట్టా ఆయిల్, దీంట్లోనే పూరీలు చేస్తున్నాను, ఏమైనా చపాతీ చేస్తున్నా. వాడచ్చు, మొత్తం వాడకుండా ఉండొద్దు, మరీ ఎక్కువ వాడొద్దు, నార్మల్ వాడాలి. ఎంత వాడితే అంత మంచిది. చూద్దాం, నేను మరీ ఎక్కువ వాడలేను కదా, ఒక 1 స్పూన్ వాడిన అంతే. వాడచ్చు, నూనె వాడితే ఏమవుతుంది అట్లా. అంటే మరి కూరలు చేసుకోరా, ఏం చేసుకోరా. ఇంకా ఇదైతే అయిపోవడానికి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మాడగొట్టద్దు, పిల్లలకి అయినా మనకైనా సరే. చపాతీ అనేది కొంచెం చూడడానికి తెల్లగానే కనిపించాలి. మాడగొడితే అది తిన్న ఉపయోగం ఉండదు, టేస్ట్ ఉండదు. ఇదైతే చపాతీ అయితే అయిపోయింది, చూడడానికి ఇట్లా అనిపిస్తుంది కానీ నిజంగానే అయిపోయింది అనమాట. అంతే, ఇది ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో మొత్తం క్యారెట్ ఫిల్ అయి ఉంది కాబట్టి కొంచెమే పిండి ఉంది అంతే. ఇది అంతే అయిపోయింది. పొయ్యి ఆఫ్ చేసుకొని ఇది ఇట్లా వేసుకుంటే మా గగన్ తినేస్తాడు. చూడండి అంతే, రెడీ. టేస్టీ అండ్ హెల్దీ, ఈజీ కూడా. క్యారెట్ చపాతీ అయితే అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అంటే బీట్రూట్ చపాతీయా, ఏమంటారు పాలక్ చపాతీయా, ఇంకా ఏమైనా వెరైటీస్ ఉంటే చెప్పండి, నేను ట్రై చేయడానికి నేను రెడీ ఉన్నాను. థ్యాంక్ యూ.